హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ స్టోరీ వరల్డ్. ఎందుకో ఛానల్ నేమ్ మార్చాలి అనిపించింది అండి. ఇక్కడ నుంచైనా ఎటువంటి గ్యాప్స్ రాకుండా స్టోరీకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగాలి అని కోరుకుంటున్నాను. స్టోరీలోకి వెళ్ళిపోతే ఆషికి 45. చరణ్ ఆదిత్య మాటలకి షాక్ అయి ప్రపోజల్ పెట్టాడా వీడు, అంటే వీడు పల్లవికి ప్రపోజ్ చేశాడా ఏంటి, అందుకే నన్ను అవాయిడ్ చేస్తుందా అని అనుకున్నాడు చరణ్ మనసులో. ఆదిత్య ఆలోచనల్లో ఉన్న పల్లవితో, పల్లవి చెప్పు పల్లవి నా ప్రపోజల్ గురించి అని అడిగాడు. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేదా అది అని అంది పల్లవి. అలా అనుకు పల్లవి, నా సైడ్ నుంచి ఒక్కసారి ఆలోచించి చూడు ప్లీజ్ అని అడిగాడు రిక్వెస్టింగ్గా. ప్లీజ్ అది ఇబ్బంది పెట్టకు నన్ను అని అంది పల్లవి. అది కాదు పల్లవి అని ఆది అంటూ ఉండగా, తను ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు వదిలేయచ్చుగా మిస్టర్ ఆదిత్య అని అన్నాడు చరణ్. ఆదిత్య చరణ్ని పైనుండి కిందకి ఒకసారి సీరియస్గా చూసి, నీకు హాసిని ఉంటే చాలు, ఎవరి మనసులో ఏముంది అనేది కూడా అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆదిత్య కొంచెం కోపంగా. చరణ్ పల్లవి ఎదురుగా కూర్చొని, పల్లవి ఆదిత్యకి హాసిని గురించి ఎలా తెలుసు? నువ్వే చెప్పావా తనకు? అయినా వాడికెందుకు చెప్పావు? పల్లవి నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మాత్రం నీ పర్సనల్స్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్పేస్తావా అలా? అందుకే దీన్ని చులకనగా తీసుకుని వాడు నీకు ప్రపోజ్ చేశాడు అని అన్నాడు చరణ్. పల్లవి కోపం వచ్చి చరణ్ అని గట్టిగా అరిచి తన చేతిని చరణ్ చెంప వరకు తీసుకెళ్ళి ఆగిపోయి, చా అని తన చూపును చరణ్ వైపు నుండి పక్కకు తిప్పి తలను పట్టుకుంది. వాడి కోసం నేను కొట్టడానికి చెయ్యెత్తావా పల్లవి నువ్వు? ఎంత మారిపోయావు పల్లవి నువ్వు. ఇప్పుడు చెయ్యెత్తినది కేవలం నా మీద మాత్రమే కాదు, మన 2 years ఫ్రెండ్షిప్ మీద, నీ మీద నాకున్న నమ్మకం మీద పల్లవి. నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకుంటున్నావు అనే భ్రమలో ఉన్నాను నేను ఇప్పటిదాకా. కానీ ఆ ఆదిత్య నీకు ప్రపోజ్ చేసిన విషయం కూడా నాకు చెప్పలేదు. నువ్వు నీ లైఫ్లోకి కొత్త రిలేషన్ వస్తుంది అని మన ఫ్రెండ్షిప్ని మధ్యలోనే వదిలేస్తున్నావా? అందుకేనా నాతో ముభావంగా ఉంటున్నావు అని అన్నాడు చరణ్ పల్లవితోటి. స్టాప్ ఇట్ చరణ్. ఆది అన్న ప్రపోజల్కి అర్థం బిజినెస్ ప్రపోజల్. నన్ను యుఎస్ వెళ్ళనివ్వకుండా ఆపడానికి తను పెట్టిన బిజినెస్ ప్రపోజల్. తను తెలివిగా ప్లాన్ చేసి కొత్త బిజినెస్ని ప్రపోజల్గా పెట్టాడు ఆది. ఏమన్నావు? నన్ను మన ఫ్రెండ్షిప్ మీద నమ్మకాన్ని కొట్టడానికి చెయ్యెత్తినట్టా? ఫ్రెండ్షిప్లో మధ్యలో వదిలేశానా? అందుకని ఇంత బాధపడి నన్ను ఎన్నెన్ని మాటలన్నో. మరి ప్రేమలో ఉన్న హాసినిని మధ్యలో వదిలేశావు. తన మనసు విరిగిపోతా చరణ్? ఇప్పుడు నిన్ను తిరిగి ప్రేమించమంటే తను ఎలా ప్రేమిస్తుంది అని అడిగింది పల్లవి. అసలు ఆ రోజు నీ బాబు నిన్ను పెళ్లి చేసుకోమనకపోయుంటే నా లైఫ్లో హాసినినే ఉండేది అని అన్నాడు చరణ్ పల్లవితోటి. పల్లవికి కోపం నశాలానికి అంటి, ఇంకొక మాట మా నాన్న గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు చరణ్. నా టైం బాగోక నువ్వు హాసిని ప్రేమలో ఉన్నారని తెలియక నిన్ను ప్రేమించినందుకు మా నాన్నతో చెప్తే ఆయన పెద్ద మనసుతో ఒప్పుకొని మీ ఇంటికి మాట్లాడడానికి వచ్చే టైంలో మీ బిజినెస్ లాస్ అవ్వడంతో మ్యారేజ్ అండ్ బిజినెస్ డీల్ కలిపి కుదిర్చారు అని ఏడుస్తూ అరిచి చెప్పింది పల్లవి. ఏమన్నావు పల్లవి? నువ్వు ప్రేమించావా అని అడిగాడు చరణ్. కోపంలో తనేం మాట్లాడింది అనేది గుర్తించిన పల్లవి చరణ్ని ఫేస్ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చరణ్ పల్లవిని ఆపి, ఇప్పటికైనా నిజం చెప్పు అని పల్లవి చేతిని వదలకుండా అడిగాడు చరణ్. పల్లవి తలను కిందకు దించుకొని, నేను నిన్ను దూరం నుండి చూసి ప్రేమించాను, కానీ హాసిని గురించి నిజంగా తెలియదు. అప్పుడే తెలుసుండుంటే మన జీవితాలు ఖచ్చితంగా ఇలా ఉండేవి కాదు చరణ్. ప్రేమించిన మనిషి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని కోరుకోవడమే కదా నిజమైన ప్రేమ అని చరణ్ చేతి నుండి తన చేతిని వదిలించుకొని వెళ్ళిపోయింది పల్లవి. పల్లవి మాటలు చరణ్కి షాక్ కొట్టినట్లుగా అనిపించి అక్కడే చైర్లో కూర్చుండిపోయాడు చరణ్. సంతోష్ ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అయ్యాక హాసిని చిన్ని కోసం తన క్యాబిన్కి వెళ్ళాడు. అక్కడ ఇద్దరూ లేరు. క్యాబిన్ నుండి బయటికి వచ్చిన సంతోష్ అటూ ఇటూ చూస్తుంటే
రంగా వచ్చి హాసిని చిన్ని ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాడు సంతోష్ తోటి. సంతోష్కి కోపం వచ్చి వెంటనే సంతోష్ ఇంటికి వెళ్ళి హాసిని ఏదమ్మా అని అడిగాడు కోపాన్ని అణచి కూల్గా. పైన రూమ్లో చిద్వితో ఉంది నాన్న అని చెప్పారు ప్రభగారు సంతోష్ తోటి. సంతోష్ రూమ్లోకి వెళ్ళి హాసిని హాసిని అని అరిచినట్లుగా పిలిచాడు. హాసిని చిద్వితోటి చిద్వి నువ్వు చిన్న బాబాయ్ ఆడుకోండి కాసేపు అని చిద్విని కిందకి పంపి ఎందుకు అరుస్తున్నారు అని అడిగింది హాసిని. ఎందుకు క్యాబ్లో వచ్చేసావు? వర్క్ కంప్లీట్ అయ్యి నేను వచ్చే వరకు ఆఫీస్లో ఉంటే ఏమైంది నీకు అని అడిగాడు సంతోష్. ఒక ఎంప్లాయీగా నా వర్క్ అయిపోగానే నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాను. చెప్పాను కదా సార్, మీకు నాకు మధ్య కొత్త రిలేషన్ ఏమీ లేదు అని అంది హాసిని సంతోష్ తోటి. ఈ విషయం గురించి అయితే ఇంకా నాతో మాట్లాడకండి అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది సంతోష్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. హాసిని కిందకి వెళ్ళేసరికి స్వప్న సుప్రియ కలిసి అప్పుడే లోపలికి వస్తూ ఉన్నారు. హాసిని స్వప్న వాళ్ళని పెళ్ళి ఎలా జరిగింది అని అడిగి ప్రణవ్ నువ్వు మార్నింగ్ సార్తో ఏం మాట్లాడావు నాతో కూడా చెప్పకుండా? సార్తో ఏవో ఈ మధ్య డీలింగ్స్ ఏవో చేస్తున్నట్లున్నావు అని అడిగింది హాసిని ప్రణవ్ని. నీకు తెలియని డీలింగ్స్ ఏముంటాయి హాసిని, అది కూడా నా గురించి నీకు తెలియందా? నీకు చెప్పాను కదా ఫార్మా కంపెనీ పెట్టడానికి ఒక పార్ట్నర్ దొరికాడు అని. వాడు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కొత్త పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. అలాగే బ్యాంక్ లోన్ కోసం కూడా ట్రై చేస్తున్నాను. ఆ లోన్ కోసం సంతోష్ సార్ తన ఇన్ఫ్లుయెన్స్తో కొంచెం త్వరగా లోన్ ఇప్పిస్తే ఈలోపు ఇంకో పార్ట్నర్ని వెతకాలి. ఆ విషయమై సార్తో మాట్లాడాను అని అన్నాడు ప్రణవ్. అవునా, పార్ట్నర్ దొరికాడా మరి అని అడిగింది హాసిని. లేదు, స్టిల్ సర్చింగ్. నమ్మకమైన వాళ్ళు దొరకాలి కదా హాసిని అని అన్నాడు ప్రణవ్. హాసిని ప్రణవ్ల కాన్వర్జేషన్ విన్న స్వప్న మనసులో ఒక ఆలోచన మెదిలింది. కానీ ఆ ఆలోచన పైకి ఎలా చెప్పాలా అనేది స్వప్నకి అర్థం కాలేదు. ప్రణవ్ తోటి హాసిని నా దగ్గర ఒక ఐడియా ఉంది ప్రణవ్, నీకు స్వప్నకి ఇద్దరికీ ఓకే అంటే నా ఐడియా నీకు చెప్తాను అని అంది. స్వప్న ఎగ్జైట్ అవుతూ కళ్ళు పెద్దవి చేసి ఏంటోదినా అది అని అడిగింది హాసినిని. నువ్వు కూడా చదివింది ఎంఫార్మసీనే కదా, కాబట్టి మీరిద్దరూ కలిపేందుకు బిజినెస్ చేయకూడదు అని అంది హాసిని స్వప్నతోటి. నీకు స్వప్న కన్నా నమ్మకస్తురాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పు అని అంది హాసిని ప్రణవ్తో. స్వప్న వైపు చూడగా నాకు ఇది ఇష్టమే కానీ బిజినెస్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంది. నీకు ఆల్రెడీ ఫారిన్లో ఫీల్డ్ ఉంది, ఫారిన్లో ఈ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి నా ఇంట్రెస్ట్ని మీ ఎక్స్పీరియన్స్ని జత చేసి మనం ఒక కంపెనీ పెడితే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది కూడా అని చెప్పింది స్వప్న. సంతోష్ సార్ని కూడా ఒక మాట అడిగితే బెటర్ కదా అని అన్నాడు ప్రణవ్. అవును దినా, అన్నయ్యని నువ్వే ఒప్పించవా ప్లీజ్, నాకు కూడా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది. ఇలా తెలిసిన వ్యక్తి నమ్మకమైన పార్ట్నర్ దొరికితే లక్కీ కదా, అన్నయ్యని ఒప్పించే బాధ్యత మాత్రం నీదే అని అంది స్వప్న. ఓకే స్వప్న, నీకు కూడా ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది అన్నావు కాబట్టి మీకు లోన్ శాంక్షన్ అయ్యేలోపు నేను సార్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. సార్ని కన్విన్స్ చేయడానికైనా నాకు కొంచెం సమయం కావాలి అని అంది హాసిని. టైం ఎందుకు హాసిని, సార్తో ఏమైనా గొడవ పడ్డావా అని అడిగాడు ప్రణవ్. గొడవేం అయ్యుండదు సార్ ప్రణవ్ గారు అని అంది స్వప్న. యాక్చువల్లీ అన్నయ్య నేను ఫారెన్ నుండి రాగానే పెళ్లి చేసేస్తాను అని అన్నాడంట అమ్మతో. కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. ఈ మాట మొన్నే వదినతో కూడా చెప్పాను. అందుకు వదిన బిజినెస్ని ఒప్పించడానికి టైం అడుగుంటుంది. అంతేనా వదిన? అంతే కదా అని అడిగింది స్వప్న సందేహంగా. అవును అన్నట్లుగా తల ఊపింది హాసిని. నాకెందుకో అది రీజన్ కాదు అనిపిస్తోంది స్వప్న. ఖచ్చితంగా హాసిని సార్తో గొడవ పడే ఉంటుంది అని అన్నాడు ప్రణవ్. చూడు హాసిని, నీ లైఫ్లో నీకు దొరికిన వరం సంతోష్ సార్. ఆ వరాన్ని శాపంగా మార్చుకోకు హాసిని. మనసు విరగనంత వరకే హాసిని ఏదైనా అని అన్నాడు ప్రణవ్ హాసినితోటి.
వదిన, ప్రణవ్ గారు అనేది నిజమేనా అని అడిగింది స్వప్న హాసినిని. అదేం లేదు స్వప్న, నువ్వు అతిగా ఊహించేసుకోకు. ప్రణవ్ గొడవ అయింది నిజమే, కానీ దానికి ఒక కారణం ఉంది ప్రణవ్. ఎందుకు ఏంటి అనేది మీకు నేను ఒక వారంలోపు చెప్తాను. మీరు టెన్షన్ పెట్టేసుకోకండి అని అంది హాసిని. వీళ్ళు మాట్లాడుకుంటున్న సుప్రియ పక్కనున్నా సరే ఈ లోకంలోకి రాకపోయేసరికి హాసిని సుప్రియని కదుపుతూ, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు సుప్రియ అని అడిగింది హాసిని సుప్రియని. ఇది ఇందాక పెళ్ళి నుండి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉందో దినా, ఏమైందో దీనికి కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తోందా ఏంటి? ఒక సంబంధం చూసేస్తే సరి అని అంది స్వప్న అల్లరిగా. సుప్రియ స్వప్న వైపు చురుగ్గా చూసి, నాకేం అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు నీలాగే, అంటే నీలా మరీ బిజినెస్ చేయాలని లేదు, కానీ కొన్ని రోజులు జాబ్ చేయాలని ఉంది అని చెప్పింది సుప్రియ. మరేం ఆలోచిస్తున్నావు సుప్రియ అని అడిగింది హాసిని సుప్రియని. అదే వదిన, అదే జాబ్ గురించి ఆలోచిస్తున్నాను. చాలా జాబ్స్కి అప్లై చేశాను, ఫ్రెషర్ని కదా, ఎవ్వరూ గమ్ముని ఛాన్స్ ఇవ్వట్లేదు వదిన. అదే ఆలోచిస్తున్నాను, ఎవరైనా ఆఫర్ కోసం పిలుస్తారేమో అని చెప్పింది సుప్రియ హాసినితోటి. అన్నింటికీ అలా అతిగా ఆలోచించక, కానీ వారం రోజుల్లో నీకు ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది అని చెప్పింది హాసిని. హాసిని చిద్విలాసినికి చిన్నాకి కలిపి అన్నం తినిపించి చిద్విలాసిని తనతో పాటు పడుకోవడానికి తీసుకువెళ్తుంటే ప్రభగారు ఆపి, నా మనవరాల్ని నా దగ్గర ఇంకొన్ని రోజులు పడుకోనివ్వు తల్లి అని అడిగారు. ఇంతలో హరిణి వచ్చి, అయినా నువ్వేంటి ఇవాళ తీసుకెళ్తున్నావు అని అడిగింది హాసినిని. వచ్చేసింది దొంగ మొహంది, తగుదునమ్మా అంటూ టైంకి వచ్చేస్తుంది ఇది అని మనసులో అనుకుని, పర్వాలేదంటీ అని అంటుంటే, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ వచ్చారు పద్మగారు. ఇంకా ఎక్కువ సీన్ చేస్తే బాగోదు అని అనిపించి చిన్నిని ప్రభగారి దగ్గరే వదిలేసి రూమ్లోకి వెళ్ళింది హాసిని. హాసిని రూమ్లోకి వెళ్ళి పక్క బట్టలు కింద వేసుకొని పడుకుంటుంటే సంతోష్ కూడా హాసిని పక్కన కూర్చోబోతుండగా హాసిని వెంటనే లేచి, ఇక్కడ పడుకుంటాను అంటే నేను బయట బాల్కనీలోకి వెళ్ళి పడుకుంటాను అని సీరియస్గా చెప్పింది. మూర్ఖంగా మాట్లాడక హాసిని అని అన్నాడు సంతోష్. నాది కాదు సార్ మూర్ఖత్వం, మీదే అని చెప్పింది హాసిని. హాసిని అని అరిచాడు సంతోష్. మీరు అరిస్తే నేను కూడా అరవగలను సార్. అరే, నేను చెప్పేది వినిపించుకోరేంటి అసలు? మీ ఇంట్లో మీ అమ్మగారు వాళ్ళు కూడా మీ అత్త మీ బాబాయ్తో మాట్లాడుతున్నారు, మీ చెల్లి మాట్లాడుతోంది కూడా, మరి మీరెందుకు ఇంకా ఈ పంతాన్ని పట్టుకొని ఉన్నారు అని అంది హాసిని సంతోష్ తోటి. నాకు మా నాన్నను చూసినప్పుడల్లా మా బాబాయ్ టైంకి ఫోన్ చెయ్యలేదు అని, డబ్బు ఇవ్వలేదని గుర్తు వస్తూనే ఉంటుంది. అందుకే నేను మా అమ్మ వాళ్ళలాగా కలవలేకపోతున్నాను. బహుశా నేను కలుపుకోలేకపోవచ్చు అని అన్నాడు సంతోష్. మీ బాబాయ్ మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? అయినా ఆయన ఏం చెప్తున్నారో వినాలి కదా. ఆయన నిజంగానే డబ్బు కట్టలేదు అని అనుకుంటున్నారా మీరు అని అడిగింది హాసిని. హాసిని, ప్లీజ్ ఈ విషయం గురించి మన ఇద్దరి మధ్య డిస్కషన్ వద్దు. అలాగే నాతో ఇలా నువ్వు కోపంగా ఉండకు, ఎప్పటిలా ఉండు ప్లీజ్. ఈ విషయం గురించి నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని చెప్పాడు సంతోష్ హాసినితోటి. నేను అదే అంటున్నాను సార్, మీకు నేనంటే చాలా ఇష్టం, ప్రాణం అని చెప్తున్నారు కదా. మరి మీ మనసులో ఉన్న అమ్మాయి మనసులో ఉన్న కోరికను తీర్చాలి అని మీకు అనిపించదా? నేనేం అడిగాను? సుప్రియకి జాబ్ ఇప్పించమనే కదా అడిగాను. కనీసం అది కూడా చేయకపోతే మీరు నా కోసం ఏమైనా చేయగలరని నాకు ఎలా నమ్మకం కలుగుతుంది అని అంది హాసిని. అంటే ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు సుప్రియకి జాబ్ ఇస్తేనే నేను నీ కోసం ఏమైనా చేయగలను అని నమ్ముతావు అని నీ నమ్మకం. అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది అంటావు, అంతేనా అని అడిగాడు సంతోష్. ముమ్మాటికి అంతే సార్. మీ చేతిలో చేయగలిగే పని ఉన్నా కూడా నేను అడిగిన వెంటనే మీరు చెయ్యకపోతే మీ దృష్టిలో నాకు విలువ ఉంది అని నేనెలా అనుకుంటాను చెప్పండి అని అంది హాసిని. నేను చెయ్యలేనిది నువ్వు అడగట్లేదు హాసిని, నాకు చేయడం ఇష్టం లేనిది నువ్వు అడుగుతున్నావు అని అన్నాడు సంతోష్. మీరు మాత్రం అన్నీ నాకు ఇష్టమైనవి చేస్తున్నారా?
నాకు ఈ ఒప్పందం ఇష్టం లేదని తెలిసినా ఒప్పుకోనే పరిస్థితి కల్పించలేదా మీరు? మీతో లైఫ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇలా ఒకే రూమ్లో నాకు ఉండడం ఇబ్బందిగా అనిపించినా సరే మీ ఇంట్లో వాళ్ళ కోసం మీతో నేను ఉండట్లేదా? కానీ నేనంటే ఇష్టం ఉన్న మీరు నా కోసం నేను అడిగిన పనిని చేసి పెట్టలేరా అని అడిగింది హాసిని. హాసిని ఎందుకంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెడుతున్నావు నువ్వు ఈ విషయాన్ని? అసలు నీకు నేనంటే ఈ రోజున ఇష్టం ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక రోజున నా ప్రేమను అనుభూతి చెందుతావు నువ్వు అని అన్నాడు సంతోష్. ఎలా సార్, ఎలా జరుగుతుంది అది? నేను అడిగిన చిన్న కోరికను తీర్చలేకపోతున్నారు మీరు, ఎలా నమ్మమంటారు మిమ్మల్ని అని అడిగింది హాసిని. సంతోష్ బలంగా ఊపిరి పీల్చుకొని ఇక లాభం లేదు అని ఫిక్స్ అయ్యి, ఓకే ఇప్పుడు నేను సుప్రియకి జాబ్ ఇస్తే నాతో నిజంగా లైఫ్ షేర్ చేసుకుంటావా అని అడిగాడు సూటిగా. సంతోష్ అడిగిన ప్రశ్నకి హాసిని గుటకలు మింగుతూ ఉంటే, ముందు మనమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉందాం సార్ అని అంది హాసిని. సంతోష్ చిన్న నవ్వు నవ్వి, చూసావా నువ్వే కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నావు, సరే అయితే ఇంకొక అగ్రిమెంట్కి వద్దాం మనం అని అన్నాడు సంతోష్. మళ్ళీ ఒప్పందమా? ఏంటి సార్ అది అని అడిగింది హాసిని సంతోష్ని. ఒక 3 నెలలు లేదా కనీసం ఒక 2 నెలలు నాతోటి ఒక వైఫ్ ఎలా ఉంటుందో అలా ఉండు, మనిద్దరం రియల్ వైఫ్ అండ్ హస్బెండ్లా ఉందాం. నువ్వు ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే నిన్ను సుప్రియాకి నీ పోస్ట్ని, నేను సుప్రియాకి నీ పోస్ట్ని ఇస్తాను అని చెప్పాడు సంతోష్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మరీ అని ఆలోచనలో పడింది హాసిని. చెప్పు, నీకు ఈ ఒప్పందం ఓకే అయితే రేపే సుప్రియాకి జాబ్ ఇస్తాను అని అన్నాడు కళ్ళెగరేస్తూ. ఈ ఒప్పందానికి ఓకే చెప్పాలి అంటే నాదొక చిన్న కండిషన్ అని అంది హాసిని. నీ కండిషన్ ఏంటో నాకు తెలుసు, కానీ నేను నా లిమిట్స్ క్రాస్ చేయను. ఇప్పుడు ఎలా ఫ్రెండ్లీగా ఉన్నానో అలానే ఉంటాను, కాకపోతే ఇంకొంచెం క్లోజ్గా అని అన్నాడు సంతోష్. క్లోజ్గా అంటే అడిగింది హాసిని. సంతోష్ హాసినిని దగ్గరికి తీసుకొని తనని హక్ చేసుకుని తన నుదిటిపై 2 బుగ్గలపైన ముద్దు పెట్టి తనని వదిలి, ఇలాగా ఇంత క్లోజ్గా, ఇంతకు మించి నా లిమిట్స్ నేను క్రాస్ చేయను అంటున్నా, ప్రామిస్ అని అన్నాడు సంతోష్. హాసిని 2 క్షణాలు ఆలోచనలో పడింది. ముందు సుప్రియని ఆఫీస్లో జాయిన్ చేయించి తరువాత చిన్నమావయ్య గారి గురించి అన్నీ తెలుసుకునేలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి చెప్పు, ఓకేనా అని హాసినిని దగ్గరికి లాక్కున్నాడు. తన చేతిని హాసిని నడుం మీద వేసి హాసిని సంతోష్ కౌగిల్ని విడిపించుకుంటూ, నాకు ఈ ఒప్పందం ఓకే, కానీ మీరు అస్తమానం ఇలా క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే తప్ప అని అంది హాసిని సంతోష్తో. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం అంటే హనీ అని అన్నాడు సంతోష్. అదే షూటింగ్ టైంలో ఇలా క్లోజ్గా ఉంటే సరిపోతుంది అని చెప్పి పడుకుంది హాసిని కింద. సంతోష్ కూడా హాసిని పక్కన సెటిల్ అయ్యాడు కింద. ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఇలా నా పక్కన పడుకున్నారు అని అడిగింది హాసిని సంతోష్ని. అంటే నిన్నట్లా భయపడతావేమోనని, అయినా చెప్పాను కదా 3 నెలలు ఒప్పందం అని, వైఫ్ అండ్ హస్బెండ్లో ఉందామని, జస్ట్ పక్కన పడుకుంటానంతే, ఏం చెయ్యను నేను, ప్రామిస్ అని మంచం మీదకు వచ్చేయచ్చుగా, హ్యాపీగా ఇద్దరం మంచం మీదే పడుకోవచ్చు, లేదంటే పోనీ సోఫాలో పడుకుందామా అని అన్నాడు సోఫాని చూపిస్తూ. మీకు కింద కంఫర్ట్గా లేకపోతే వెళ్ళిపోండి, నా బుర్ర తినకండి అని అటుపక్కకి తిరిగి పడుకుంది హాసిని. సంతోష్ హాసిని నడుము మీద చెయ్యి వేసి పడుకోగానే హాసిని టక్కున లేచి సంతోష్ వైపు తిరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా అనిపించింది మరి? మళ్ళీ పెట్టుకున్న ఈ కొత్త ఒప్పందంలో వాళ్ళ బంధం ఎలా ముడిపడుతుంది లేదా ఏమవుతుంది అనేది మిగతా ఎపిసోడ్స్లో చూసేద్దాం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతకుముందు ఆదరించినట్లుగానే ఇంత గ్యాప్ తర్వాత కూడా నా కథని ఆదరిస్తారు అని ఆశిస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ మీ కావ్య.